మీకు ఇప్పుడు తిరుమలలో ఉచిత దర్శనం చేయించబోతున్నానండి నేను. ఉచిత దర్శనం అంటే దేవుడి దర్శనం కాదు. ఇదిగో ఇది 2 రోజుల క్రితం తిరుమలలో దొరికిన మద్యం బాటిల్స్. తిరుపతిలో కాదండోయ్, తిరుమలలో కొండ పైన దాదాపు 10,000 మద్యం బాటిల్స్ దొరికినాయి. అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయంట అక్కడ. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. తిరుమలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కింద అలిపిరి గేట్ దగ్గర ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తారు, ఈవెన్ బస్సెస్ సహా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తిరుమలలో? సనాతన ధర్మం అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్తుంటారు కదా. తిరుమల లడ్డూలో నెయ్యి పవిత్రమైందని చెప్పి ఆయన ఏకంగా దీక్ష కూడా చేశారు కదా. మరి ఇది కనపడలేదా పాపం ఆయనకి? ఇవన్నీ క్లీన్ చేస్తారు, కానీ క్లీన్ చేయడం విషయం కాదు. అసలు ఇవన్నీ తిరుమలలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? తిరుమలలోకి అసలు మద్యం మాంసం నిషేధం, కానీ తిరుమలలో స్వామివారి కొండ పక్కనే ఇవన్నీ కనపడినాయి మనకి. కొన్ని వేల సంఖ్య, దాదాపు 10,000 సంఖ్యలో పైగా ఉన్నాయి అంటే మద్యం బాటిల్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఎవరు తాగుతున్నారు? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తిరుమలలో కూడా తాగి డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఎవరాళ్ళు? బస్ డ్రైవర్లా లేకపోతే ఎవరు? ఇంత విచ్చలవిడిగా తిరుమల పైన మద్యం, ఇలా మద్యం సీసాలు ఇలా విచ్చలవిడిగా దొర్లుతుంటే మరి అధికార గణం ఏం చేస్తుంది? తిరుమల పవిత్రతను కాపాడతారా? తిరుమల పవిత్రతను వదిలేస్తారా? అసలు మీరు తిరుపతిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మొన్న ఎవడో తాగి తిరుపతి గుడిపైకి ఎక్కాడు, ఇవాళ ఏకంగా తిరుమలలోనే మనకి మద్యం బాటిల్స్ కనపడుతున్నాయి. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం.